మెడికల్ కళాశాల హాస్టల్ విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. 6 మెడికల్ కాలేజీ విద్యార్థులను ఎలుకలు కొరికాయి. దీంతో అదే ఆసుపత్రిలో యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించుకున్నారు బాధితులు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలకలం రేగింది. విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. వసతి గృహాల్లోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలన్నారు. మరోవైపు వార్డెన్తో పాటు హాస్టల్ నిర్వహణ చూస్తున్న ప్రైవేట్ ఏజెన్సీకి నోటీసులు జారీ అయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ ప్రాంతం చిట్టడవిని తలపిస్తోంది. పొదలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విషకీటకాలు ఆసుపత్రి, హాస్టల్ భవనాల్లోకి వెళుతున్నాయి. మంత్రి సత్యకుమార్ సీరియస్ గా స్పందించడంతో హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఎలుకలను నిర్మూలించే పనులను నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మెడికల్ కాలేజీలో చదివేటటువంటి విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయనేటటువంటి ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఏలూరుకి సంబంధించి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ ఇదే బిల్డింగ్లో ఉంటారు. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో, రాత్రి సమయంలో కొంతమంది కాళ్లపైన ఘాట్లు పెట్టడం, అలాగే కొరకడం వంటివి చేశారు. అయితే రక్త గాయాల వరకు కాలేదు, కానీ ఆ విద్యార్థులందరూ కూడా ఆ భయంతో, ఎలుకలు కొరికాయనేటటువంటి భయంతో ఇదే ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స కోసం కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఘటన విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం కొంత సీరియస్ అయింది. నిన్న ఆ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ కూడా దీనిపైన, ఈ ఘటనపైన సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ప్రాంగణం మొత్తం ఒకసారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత పరిసరాలు చూస్తే ఇది హాస్టల్. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో మొత్తం కూడా తుప్పలు, చెట్లతోటి నిండిపోయినటువంటి ప్రాంతం. ఒక పక్కన మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కూడా, ఇక్కడ మెటీరియల్కి సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉండడం, అంటే అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ కూడా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, ఇదంతా ఒక చిట్టడవిని తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలుకలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఆహారం కోసం హాస్టల్ ప్రాంగణాలకు కూడా రావడం, అక్కడ విద్యార్థులు తెచ్చుకున్నటువంటి ఫుడ్ కోసం, అలాగే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి, అంటే రాత్రిపూట ఫుడ్ తిన్నటువంటి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేటటువంటి పార్సిల్స్ ఉదయం వరకు కూడా క్లీన్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఎలుకలు ఈ ప్రాంగణంలోకి రావడం, అలాగే ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సత్యకుమార్ ఆదేశాలతోటి ఇప్పటికీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ పరిశీలించడం, అలాగే ఈ సర్వీస్ ఏదైతే ఉందో పెస్ట్ అండ్ రోటెడ్ కంట్రోల్ సర్వీసెస్, అంటే వీళ్ళు పెస్ట్ కంట్రోల్ చేసేటటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీలో అది నడుస్తూ ఉంది, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, అలాగే వార్డెన్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఈ ఘటన పైన విచారణ అనేది కొనసాగుతుంది. స్థానికంగా ఉండేటటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించారు. అయితే ఇక్కడ చెబుతున్నది ఒకటే, మొత్తం కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా, అంటే మెడికల్ కాలేజీ బిల్డింగ్లకు సంబంధించి హాస్టల్, అలాగే క్లాస్ రూమ్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఆ మెటీరియల్ అంతా కూడా ఈ ప్రాంగణంలోనే ఉండడం, అలాగే ఒక్కొక్క ఇక్కడ మొలిసినటువంటి తుప్పలన్నింటినీ కూడా, అంటే చెట్టడవి లాంటి తలపించే చెట్లన్నింటినీ తొలగిస్తూ ఉండడంతో ఎలుకలు కూడా తమ స్థావరాలను ఈ హాస్టల్ ప్రాంగణాల్లోకి మార్చుతున్నట్టుగా గుర్తించారు. అయితే ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ లోపల ఉన్నటువంటి ఆ ఎలుకలన్నింటినీ కూడా నిర్మూలించే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టామంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు కూడా కొంత మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విద్యార్థులకి మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, జూనియర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటారు, సీనియర్ విద్యార్థులు కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి, ఆ కొత్త బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా పాత భవనాల్లో కొనసాగుతున్నటువంటి విద్యార్థులకైతే ఈ ఎలకల నుంచి, అలాగే విష పురుగుల నుంచి కూడా సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.